చెల్లిలో మరి మాట్లాడతాం చాలా మాత్రం సీల్ ఇక్కడ ఎక్కడ ఉందిరా సరే చెప్పండి ఇక్కడేదో బాగా ఉన్నాయండి లోపల బాగా తీసుకుంటాం. ఎంత దూరం ఉంటుంది అందరూ నా భర్త పేరు ధర్మారావు అండి. మా ఆయన గారు మాది తాజింగ్ విలేజ్, చింతపల్లి మండలం అండి. నేను నమ్మగా వంశం పిహెచ్సిలో పనిచేస్తున్నానండి. కొంతకాలంగా ఈశ్వరరావు అన్న అతను నన్ను కొంచెం మెంటల్గా టెన్షన్లో పెడుతున్నారు సార్. హెల్త్ మెడిసిన్ పరంగా గట్ట నేను తన దగ్గరికి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు గట్ట చాలాసార్లు చెప్పాడండి నాకు అంటే ఇష్టం అని. మరి కానీ మా ఆయన తను చాలా ఫ్రెండ్స్గా ఉంటారు సార్. దానివల్ల నేను తనకి నేను అంగీకరించలేదు. వద్దండి, మా ఆయన గారికి తెలిస్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నేను ఒక్క మాట మా ఆయనకి చెప్పాను అనుకో మిమ్మల్ని చంపేస్తాడు అనుకో నేను ఆ రోజే చెప్పాను సార్. అంటే అలాగేం జరగదులేండి, నేను చూసుకుంటాను అనేవాడండి. అని చాలాసార్లు నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు గట్రా నా వెనకాల వచ్చి బండి ఆపడం ఇది అది చేసేవారు అన్నమాట. అందుకని నేను ఇంక మా ఆయనకి చెప్పాను. చెప్తే మా ఆయన గారు ఏమో నిన్ను కొంచెం డ్రింక్ చేసిండి ఆ విధంగా చేస్తారండి. ఎంతకాలం నుంచి అమ్మా? అవుతుంది సార్. గట్ట చేసి చాలా మా ఆయన లేనప్పుడు గట్ట ఫోన్ చేసేవారు సార్. లేరు కదా రమ్మంటారా అని అడిగేవారు సార్. ఇక్కడ చాలా మా ఫ్యామిలీ పరంగా మేము చాలా గౌరవంగా ఉండేవాళ్ళం సార్. మీరు అలా మాట్లాడకండి అని సార్ చెప్పిందండి ఆయన. నేనే గొడవ పడవలసి వచ్చేది సార్. అందుకని నేను మా ఆయనకి చెప్పాను, ఇలా అంటున్నాడండి రోజు అని. మరి అప్పుడు చాలాసార్లు వెళ్ళి మా అన్నయ్యలు కూడా వార్నింగ్ ఇచ్చారండి, నువ్వు ఇలా అంటున్నావట అని. ఆయన నువ్వెందుకు చెప్పావు మళ్ళీ అని మరి ఆయన నన్ను ఫోన్ చేసి అడిగేవాళ్ళు సార్. తర్వాత మరి రీసెంట్ కూడా మా ఆయనకి చెప్తే ఇలా ఆ కోపంలో ఇలా చేస్తాడు సార్ మా ఆయన.
ఇక్కడ పండుగ జరిగింది సార్. మేము పండుగ కూడా రాలేదు. మా ఆయన గారు ఒక్కరే వచ్చారనమాట. నాకైతే సాయంత్రం 7 గంటలకు తెలిసింది సార్. నాకెవరు ఫోన్ కూడా చేయలేదు. మా అన్నయ్య ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇంటి దగ్గర ఉన్నానని చెప్పానండి. నీకేమైనా తెలుసా అంటే నాకేం తెలియదు అన్నయ్య అంటే అప్పుడు మా అన్నయ్య ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ వెంటనే కట్ చేస్తారండి. నాకెందుకో డౌట్ వచ్చి ఫోన్ చేస్తే ఇలాగ మీ ఆయనేమో తను గుద్దించేసాడు కారుతోని అని చెప్పారు సార్. అంతే నాకు తెలుసండి ఇంకా.